ప్రస్తుత పరిస్థితుల్లో అనుకోని ట్విస్ట్ ఒకటి మరొకటి నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ డీజీపీని కలవడానికి బయలుదేరారు. నార్సింగిలోని తన కార్యాలయం నుండి నేరుగా ఆయన డీజీపీని కలవడానికి బయలుదేరారు. ప్రస్తుతం మనం ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. మంచు మనోజ్కు సంబంధించినటువంటి కార్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఆయన డీజీపీ ఆఫీస్కు బయలుదేరారు. డీజీపీ ఆఫీస్లో డీజీపీని కలిసి నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఆయనకు వివరించున్నారు. మరోవైపు తనకు రక్షణ కావాలంటూ కూడా కోరనున్నారు. ఇప్పటికే తన మీద జరిగినటువంటి దాడి గురించి ఆయన పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 మంది ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి తన భార్యను తన కూతురు మీద అటాక్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో తాను ప్రతిఘటించి వారిని ఎదుర్కొనేటటువంటి సమయంలోనే వారు అక్కడి నుంచి పరారయ్యారు అన్నది ఆయన తన కంప్లైంట్లో ఇచ్చినటువంటి సమాచారం. అయితే ఇక పహాడి షరీఫ్ పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన ఫిర్యాదుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు తప్ప తాను ఇచ్చినటువంటి కంప్లైంట్కి అనుగుణంగా తనకు రక్షణ కల్పించడం లేదంటూ కూడా మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. ఉదయం పహాడి షరీఫ్ పోలీసులు జల్పల్లిలో ఉండేటటువంటి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో మంచు మనోజ్కు అంగరక్షకులుగా ఉండేటటువంటి బౌన్సర్లను, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి మనుషులను కూడా బయటకు పంపించి వేశారు. కేవలం మంచు మనోజ్, తర్వాత మంచు మనోజ్ సంబంధించినటువంటి భార్య, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే ఇక తనకు సంబంధించినటువంటి బౌన్సర్లను బయటికి పంపించడంతో ఇక పహాడి షరీఫ్ పోలీసులతో మంచు మనోజ్ ఆ వాగ్వాదానికి దిగారు. ఇక తనకు సంబంధించినటువంటి రక్షణను దృష్టిలో ఉంచుకుని, తన భార్యకు సంబంధించినటువంటి రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయన జల్పల్లిలో ఉండేటటువంటి ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి నార్సింగిలో ఉండేటటువంటి తన కార్యాలయానికి వచ్చారు. సో అక్కడ నుంచి అక్కడ నుంచి ఆయన ఎగ్జాక్ట్గా ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి బయలుదేరారు. ప్రస్తుతం మెహదీపట్నంలో ఆయన వెహికల్ వెళ్తూ ఉంది. కాసేపట్లో ఆయన డీజీపీ కార్యాలయానికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే తాను డీజీపీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటి వరకు పహాడి షరీఫ్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద, ఆ తర్వాత తాను ఇబ్బందుల్లో ఉన్నాను, తర్వాత తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా తాను ఇచ్చినటువంటి కంప్లైంట్ను పరిగణలోకి తీసుకోకుండా తనకు సంబంధించినటువంటి బౌన్సర్లను అక్కడి నుంచి పంపించడం మీద కూడా ఆయన ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. మరోవైపు తాను ఇక్కడ ఎప్పుడు కూడా ఆస్తుల కోసం అడగలేదు, ఎప్పుడు కుటుంబ గౌరవం కోసమే తాను పాకలాడానంటూ కూడా ఇప్పటికే మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మనోజ్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భం ఉంది. ఒకవేళ ఆస్తులు కావాలని అడిగి ఉంటే కనుక ఎప్పుడు అడిగాను నిరూపించాలంటూ కూడా ఆయన సవాల్ విసినటువంటి సందర్భం కూడా ఉంది. తాను ఎప్పుడు కూడా ఆస్తుల గురించి పాకులాడలేదు, కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే పాకులాడినంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పుకొచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక మంచు ఫ్యామిలీలో వివాదాలు అయితే మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి, రచకెక్కే అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం మంచు విష్ణు ఇంటికి చేరుకున్న తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. అయితే నిన్నటి వరకు కూడా పోటాపోటీగా బౌన్సర్లను దింపి ఇప్పటికే హడావిడి చేసినటువంటి మంచు విష్ణు, అలాగే మంచు మనోజ్ ఎప్పుడైతే విష్ణు ఇంటికి చేరుకున్నాడో మంచు మనోజ్కు సంబంధించిన వారందరినీ కూడా బయటికి పంపించి వేశారు. మరోవైపు మంచు మనోజ్కు మద్దతుగా ఆలగడ్డ నుంచి కూడా కొంతమంది వచ్చినటువంటి నేపథ్యంలో వారిని కూడా బయటికి పంపించి వేశారు. ఇక అక్కడ ఉండడం సమంజసం కాదంటూ కూడా జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్ బయటికి వచ్చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇక ఆయన నేరుగా డీజీపీని కలవబోతున్నారు. అయితే ముందుగా డీసీపీని కలిసి వివరాలు ఇస్తామంటూ కూడా అనుకున్నారు. కానీ ఇక డీజీపీని కలిసి వివరాలు సమర్పిస్తేనే మంచిదంటూ కూడా భావించి ఆయన డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. ఇక తండ్రి కొడుకులు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపికి లేఖ రాస్తే ఇప్పుడు కొడుకు అంతకు మించి డీజీపీని కలిసి డీజీపీకే ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా మోహన్ బాబు మంచు మనోజ్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఇక మంచు మనోజ్తో పాటు మౌనిక ఇద్దరు కలిసి తన ఆస్తిని, ఇప్పుడున్నటువంటి ఇంటిని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అలాగే తన ఇంటిలో అసాంఘిక శక్తులను తీసుకొచ్చి వారి ద్వారా బెదిరింపులకు గురి చేసి తన ఆస్తులను అక్రమంగా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు తన ఇంటి నుంచి తనని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇక కొంతమంది అసాంఘిక శక్తులను ఇంట్లోకి ఆశ్రయం కల్పించారు, అలజడి సృష్టించారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ అవాస్తవం అంటూ కూడా మంచు మనోజ్ కొట్టిపరేశారు. ఎప్పుడు కూడా తన ఆస్తుల కోసం పాకులాడలేదు, తర్వాత ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం కూడా తను ఎప్పుడు చేయలేదు, తన సొంత సంపాదనతో బతుకుతూ ఉన్నాను, ఎక్కడ